మొత్తానికి ఫుల్ గా ఎంజాయ్ చేశావు. నాకు తెలిసి మీరు యుద్ధంలో కూడా ఎంజాయ్మెంట్ కావాలి అంటారు. ఎస్, ఐ లవ్ ఎంజాయ్మెంట్. ఈ ఆనందాలు, సరదాలు, సంతోషాలు లేని జన్మ కూడా ఓ జన్మేనా? ట్రూ డాడ్, ఎవ్రీ మినిట్ ఎంజాయ్ చేయాలి, లేకపోతే చాలా మిస్ అయిపోతాం. విన్నారుగా, పోలికలే కాదు బుద్ధులు కూడా మీవే వచ్చాయి. నా కొడుకు బంగారం, అన్ని నా బుద్ధులే. బంగారం అని మనకు తెలుసు, బయట వాళ్ళకేం తెలుసమ్మా? అది నకిలీ బంగారమా ఒరిజినల్ బంగారమా అని అనుమానిస్తున్నారు. ఏంటి మీరనేది? నా నోటితో నేను చెప్పలేనమ్మా. ఇంతకు ముందేగా నోటితో చెప్పారు, మళ్ళీ చెప్పలేనంటారేంటి? నువ్వాగమ్మా. మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. మా ధనుష్ని ఎవరు అనుమానిస్తున్నారు? ఎవరో అనుమానిస్తే ఈ బాధంతా ఎందుకమ్మా? ఎవరు అనుమానించకూడదో వాళ్లే అనుమానిస్తున్నారు. అదే, ఎవరు వాళ్ళు? మనకి బాగా కావలసిన వాళ్లే. మీరు విషయం చెప్పడానికి వచ్చారా, మాకు క్విజ్ పోటీలు పెట్టడానికి వచ్చారా? ఇండైరెక్ట్ గా చెబితే ఎలా అర్థమవుతుంది? ఆవేశపడకండి, ఆవిని చెప్పనివ్వండి. చెప్పండి ఆంటీ, మా అన్నయ్యని ఎవరు అనుమానిస్తున్నారు? ఇంకెవరు? మీ వదిన సిరి. సిరియా? అవునండి, మీ అబ్బాయి బుద్ధి మంచిది కాదంట. ఆడవాళ్ల మీద అనుమానమంట. కాబోయే పెళ్లం మీద ఇంకా అనుమానమంట. ఏ మగాడి వైపైనా చూస్తే వాడితో లేచిపోతుందేమోనని, ఎవడైనా తన పెళ్లాన్ని తాకితే వాడితో తప్పు చేస్తుందని. చాలా ఆపండి, వినడానికి అసహ్యంగా ఉంది. మా సిరి ఎప్పటికీ అలా అనుమానించదు. అనుమానించదు అని సిరిని నమ్ముతున్నావు గాని, నా కొడుకు అలాంటి వాడు కాడు అని ధనుషుని నమ్మవా? అంటే నా కొడుకు అలాంటి దుర్మార్గుడనా నీ అనుమానం? మీరు అపార్థం చేసుకుంటున్నారు. సిరి అనుమానించింది అంటే మన ధనుష్ అలా ప్రవర్తించాలి కదండి. మన బంగారం మంచిదైతే ఎవరైనా ఎందుకు అనుమానిస్తారు? ఆ అమ్మాయి అనుమానించింది అంటే ధనుష్ చెడ్డవాడనా? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఎవరి ఉద్దేశం ఏదైనా, నా కొడుకును అనుమానించిన ఆ అమ్మాయికి నా ఇంటి కోడలుగా వచ్చే అర్హత లేదు.